ఒక అమ్మాయి వాళ్ళ అమ్మ గర్భంలో పెరుగుతున్నప్పుడు, ఆ అమ్మాయి మాత్రమే కాదు ఆ నెగెటివ్ అంటే ఆ హార్మోనల్ ఇంబాలెన్సెస్‌కి ఎక్స్‌పోజ్ అయ్యేది. ఆ అమ్మాయిలో మనం ఇందాక చెప్పుకున్నాం గదా! ఆ ఫిఫ్త్ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీలోనే ఆ అమ్మాయి లైఫ్ టైమ్ సప్లై ఆఫ్ ఎగ్స్ వచ్చేస్తాయి తనకి. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నాను. నేను నా కూతురునే గాదు, నా కూతురులో పెరుగుతున్న గుడ్డు నుంచి పుట్టబోయే మనవడినో, మనవరాలినో కూడా నేను నా లైఫ్ స్టైల్ శాసించగలదు. హ్మ్. అంటే 100 ఇయర్స్ 3 జనరేషన్స్ అనమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఏదైతే మదర్ ఎక్స్‌పోజ్ అయ్యే కెమికల్స్ ఉంటాయో, ఆ ఎక్స్‌పోజర్ వల్ల జీన్స్ ఎఫెక్ట్ అవుతాయి. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు నేనే ఉన్నాను. నేను రోజు కొన్ని కెమికల్స్‌కి ఎఫెక్ట్ అవుతున్నాను అనుకోండి. నేను వాటి నుంచి దూరంగా ఉంటే నేను అవన్నీ రివర్స్ చేసుకోగలుగుతా. హ్మ్. కానీ ప్రెగ్నెన్సీలో ఆ పాపకి అలా కాదు. తను మ్యానుఫ్యాక్చరింగ్ టైంలో ఫేస్ చేస్తున్న ఆ ఇంబాలెన్సెస్ వల్ల తనకి పర్మనెంట్ డ్యామేజ్ జరుగుతది. జీన్ లెవెల్‌లో కూడా కొన్ని మార్పులు జరుగుతాయి. దాన్ని హ్మ్. ఎపిజెనెటిక్స్ అంటాం. ఓకే.